గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనురాలు. వీరి ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు లక్షలాది ప్రజలను దేవుని వైపు నడిపించుచున్నవి. వీరి ద్వారా వెల్లడి చేయబడుచున్న దేవుని శక్తి అద్భుతమైనది. సహోదరి ద్వారా ప్రజలకు దేవుడు విడుదలను, స్వస్థతను ఇచ్చుచున్నాడు. మీ దీవెనల కొరకు వారు మాట్లాడిన సందేశమును మీకందించుచున్నాము. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు. ఈరోజు కొరకు నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడిన ఒక వాక్య భాగం నుండి, ఒక అంశము నుండి నేను మీతో మాట్లాడబోతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 అని చెప్పవచ్చు. అయితే మనము ఈ వాక్యమును మనం చూసినట్లయితే, అంటే ఇంగ్లీష్లో ఉంది, అండ్ టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా రైట్, దీస్ థింగ్స్ సెయిత్ హీ దట్ ఈస్ హోలీ, he that is true, he that hath the key of David, he that openeth and no man shutteth, and shutteth no man openeth. అంటే ఈరోజు ఓపెన్ డోర్ అనే అంశంలో నుండి మనం చూడబోతున్నాం. తెలుగులో మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగా పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, అంటే ఈ వాక్యంలో రాయబడి ఉంది దావీదు తాళపు చెవి కలిగి. అంటే ఇక్కడ దావీదు తాళపు చెవి అని మనం చూసినట్లయితే ఇది ఎక్కడ రాయబడి ఉంది? మీరు పాత నిబంధనను ఒకవేళ ఆలోచిస్తున్నారేమో, కానీ మనం ఇప్పుడు చదివింది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే దావీది యొక్క తాళపు చెవి, కీ, తాళపు చెవి అంటే కీ, తాళం చెవి అంటాం మనం, మామూలుగా కీ అంటాం. సో ఈ కీ ఎవరు గురించి రాయబడి ఉంది? ఎవరి చేతిలో ఉందంట? ఎవ్వరు వేయలేనంత. అందుకే అక్కడ రాయబడి ఉంది, ఎవ్వరు వేయలేకుండా తీయవాడును. అంటే ఎవ్వరు వేయలేకుండా ఆయన తీయగలడంట. అంటే ఎవడును తీయలేకుండా ఆయన వేయగలడంట. అటువంటి అధికారము. అంటే ఈరోజు ఒకవేళ ఏదో తలుపు తీయడం కానీ, లేకపోతే వేరే ఏదో తీయడం గురించి కానీ ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో, కాదు, దాని గురించి కాదు. దేన్ని తీయడం గురించి ఇక్కడ రాయబడి ఉంది, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేనంత తీయువాడు, ఎవడు తీయలేనంత వేయువాడు, సత్య స్వరూపియగా పరిశుద్ధుడు చెప్పు సంగతులు. అంటే ఇది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట అండి. జీసస్ క్రైస్ట్ గురించి. ఒకవేళ ప్రకటన గ్రంథము గురించి అంటే ఈరోజు నేను ప్రకటన గ్రంథంలో డీప్గా నేను వెళ్ళను, కానీ ఈ ఒక్క వాక్యం నుండి మాత్రం మాట్లాడదాం. అంటే ఇక్కడ ఈ వాక్యం మనం చూసినట్లయితే, ఈ తాళపు చెవి కలిగిన అంటే అంటే తాళపు చెవి అంటే అన్ని అధికారము కలిగిన, అన్ని విధమైనది, ఎవరు చెయ్యలేనిది చెయ్యగలిగిన ఒక వ్యక్తి ఎవరు అని అంటే ఆయన యేసు ప్రభు అండి. హల్లెలూయా. అంటే మీ జీవితంలో ఒకవేళ తాళపు చెవి అని అంటే, ఒకవేళ చాలా రోజులు ముయ్యబడిన ద్వారం ఉందేమో, లేదంటే ఒకవేళ తెరిచి ఉందేమో. అంటే తెరిచి ఉందంటే ఎవరైనా మిమ్మల్ని దొంగలించడం, ఎవరైనా ఏమైనా మిమ్మల్ని మాట్లాడడం, ఎవరైనా ఏదైనా చేయడం, ఇష్టం వచ్చినట్టు మీ జీవితము అందరూ ఏం చేయడం, మిమ్మల్ని అంటే కొందరు ఇంగ్లీష్లో అంటారు, నన్ను ఒక జోక్గా చేసుకున్నారని. అంటే నన్ను ఏంటి నిర్లక్ష్యం, అంతగా నిర్లక్ష్యము చేస్తున్నారని. ఆ రీతిగా ఒకవేళ మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ సన్ ఆఫ్ డేవిడ్ అని, అంటే దావీదు కుమారుడు అని చెబుతూ ఎవరి గురించి అక్కడ రాయబడి ఉందంటే, ఎవరు తీయలేనిది, ఎవరు
ముయ్యలేనిది. అటువంటి ఒక అధికారం కలిగిన వ్యక్తి గురించి, అంటే యేసు ప్రభు గురించి, దావీదు కుమారుని గురించి రాయబడి ఉంది. ఇంకా 8వ వచనంలో మనం చూస్తే, అదే ప్రకటన గ్రంథం 3:8లో మనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును కైగొని నా నామము ఎరగననలేదు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఒకవేళ మీకు శక్తి కొంచెమే ఉన్నా, ఈరోజు మీరు చాలామంది వచ్చారు, నిన్నటి దినం కూడా చాలామంది వచ్చారు, అంటే ఇక్కడ రాయబడింది మీకు శక్తి కొంచెం ఉన్నా కూడా, నిన్న చెప్పాను, కొంచెం శక్తి ఉన్నా, మీకు కొంచెం బలం ఉన్నా, ఆ కొంచెం బలముతో మీరు చాలా పనులు చేయగలుగుతారు. ఆ కొంచెం బలముతో, అంటే పనులు అంటే సాధారణంగా నేను వంట పని దాని గురించి నేను చెప్పట్లేదు. దేవుని అందు, దేవుని వాక్యం అందు, దేవుని పరిశుద్ధత అందు, దేవుని భయభక్తి అందు మీరు ఉండగలుగుతున్నారు. మీకు కొంచెము శక్తి ఉన్నా, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటకు అక్కడ అర్థం అదే, నీవు నా వాక్యమును కైగొని నా నామము ఎరుగననలేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. ప్రకటన గ్రంథంలో మరలా మనం చూస్తున్నాం, ఇదిగో నీ ఎదుట తలుపును నేను తీసి ఉంచి ఉన్నాను. అంటే తీసి ఉంచి ఉన్నాను అంటే అర్థం ఏమిటి? తీసి ఉంచున్నానంటే దేవుడు మీకు అన్ని రకాలైన ఈవులతో, అన్ని రకాలైన ఆశీర్వాదములతో, అన్ని రకాలైన దీవెనలతో దేవుడు మీకు ఒక ద్వారమును ఈరోజు, అంటే ఈ మెసేజ్ నేను అనుకున్నాను పబ్లిక్ మీటింగ్లో ఇది మాట్లాడాలా, లేకపోతే స్వస్థత గురించి గాస్పల్ నుండి ఏదైనా మాట్లాడదామా అని, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ మాటనే మాట్లాడాలని. అంటే వారి ఎదుట నేను నా ద్వారము, వారి ద్వారము నేను తెరిచి ఉంచి ఉన్నానని చెప్పు. వారికి ఇన్ని రోజులు ఎన్ని ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలు ఈరోజు తొలగిపోతుందని చెప్పు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఒకవేళ మనము కూడా దేవుని అందు భయభక్తి కలిగి ఉంటే, దేవుడు కొద్దిగా, అంటే మనకున్న కొద్ది బలం ఉన్నా కూడా కొద్దిగా కొన్నిసార్లు ఒకేసారి చేయకపోవచ్చు. మన పాత నిబంధనలో ఒకవేళ యోసేపు జీవితం గురించి మనం చూసినట్లయితే, ఆ యోసేపు జీవితం ఒక పెద్ద చరిత్రగా ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ వరకు వస్తుందండి. అంటే మనం చూస్తే ఈ యోసేపు జీవితము గురించి మనం చూసినట్లయితే ఎంతగా ఆయన స్టార్టింగ్ మనం చూస్తున్నాం. ఏం చేశారు? సహోదరులు ఆయన చచ్చిపోయాడని చెప్పి ఏం చేశారు? ఒక గొర్రె రక్తమును పూసి తండ్రికి పంపించారు. అంటే తండ్రి అనుకున్నాడు కుమారుడు చచ్చిపోయాడని. ఆ రీతిగా ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే యోసేపు కొద్దిగా ఆయనకు ద్వారం అంతా ఏం చేయబడిందండి? మూసివేయబడినది. ఆయనని ఏం చేశారు? వస్త్రము కూడా తీసివేసి చివరికి ఆయన అమ్మబడ్డాడు. యేసు ప్రభుని ఏ రీతిగా 30 వెండి నాణ్యానికి అమ్మాడో, ఆ రీతిగానే ఇస్కారియోతు యూదా అమ్మాడు, ఆ రీతిగానే ఇక్కడ మనం చూస్తున్నాము యోసేపు జీవితమును యేసు ప్రభు జీవితము రెండు కంపేర్ చేసి నేను మెసేజ్ మాట్లాడి ఉన్నానండి. కరెక్ట్గా మనం చూస్తే ఏ రీతిగా యోసేపు స్టెప్ బై స్టెప్గా ఆయన అనుభవించాడో ఆ రీతిగా యేసు ప్రభు కూడా సిలువలో కొట్టబడ్డం, అప్పగించబడ్డం, ఇవన్నీ చేయడము జరిగింది. అయితే మనం చూస్తున్నాము ఈ యోసేపును కూడా 20 వెండి నాణ్యానికి అమ్మి వేశాడు. తర్వాత ఏం చేశారు? చెరసాలలో వేశారు. తర్వాత ఆయన ద్వారం అంతా ముయ్యబడింది. కానీ చూడండి, ముయ్యబడిన ద్వారం ఉన్న చోటే దేవుడు ద్వారంను తెరిచి కూడా ఉంచాడు. ఎంత అద్భుతంగా యోసేపును ఒక చోటు నుండి ఇంకొక మెట్టు హెచ్చించాడు. ఇంకొక పోతిఫర్ ఇంటికి పోయాడు. అక్కడ ఒక దొంగ నేరం మోపి అక్కడ ఏం చేశారు? చెరసాలలో వేయబడ్డాడు యోసేపు. నేను అనుకున్నాను ఒకసారి, ఇంత మంచిగా, ఇంత యథార్థంగా, ఇంత పరిశుద్ధంగా ఉండి కూడా ఎందుకు మనకు శోధనలు వస్తున్నాయి? శోధనలు ఎందుకు వస్తుందండి? ఒకవేళ యోసేపు చెరసాలలో వేయబడకుండా ఈ పోతిఫర్ ఇంట్లోనే ఒక పనివాడిగా ఉంటే, ఒక సర్వెంట్గా ఉంటాడండి. ఒక ఇంట్లో ఏం పని చేస్తాడో తెలియదు, కానీ ఏదో ఒక పని చేసుకొని
ఉండి ఉంటాడు. కానీ జరిగింది ఏమిటి? ఆయన మీద నేరం మోపబడింది కాబట్టి చెరచాలకు వెళ్ళాడు. చెరచాలలు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ చూడండి, ఆ టైంలోనే ఏం జరిగింది? ఎక్కడో రాజు ఇంట్లో నుండి, రాజు గృహంలో నుండి, రాజు ప్యాలెస్ నుండి 2 ఖైదీలు తీసుకొచ్చి అక్కడ వేయబడ్డారు. 2 అంటే పానదాయకుడు పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది నా టాపిక్ కాదు ఈరోజు. కానీ వారిద్దరూ తీసుకొచ్చి అక్కడ చెరచాలలో వేశారు. కానీ వారిద్దరికి ఆ టైంలోనే కల వచ్చింది. ఆ టైంలోనే యోసేపు కలలు చెప్పగలిగి జ్ఞానం ఉందని తెలుసుకున్నారు. వారి యొక్క కళ గురించిన ఒక జ్ఞానమును ఆయన తెలియజేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు ఆ చెరచాలలో ఉన్నవాడు, ఈయనకు ఒక ప్రత్యేకమైన ఏముంది? తలాంతు ఉంది, దేవుడు ఆయనతో ఉన్నాడు అని తెలుసుకొని వారు ఏం చేశారంటే ఆయనను చెరచాలలో ఒక పెద్దగా చేశారు. కానీ వీరిద్దరు కూడా మరల రాజు భవనానికి వెళ్తున్నారు. ఈయన చెప్పిన రీతిగానే ఒక్కని తల తీసివేశారు, ఒకని చంపివేశారు. కానీ పానదాయకుడు ఆ రాజు యొద్ద నిలబడుతున్న వాడు సడన్గా ఒక రోజు రాజుకు కల వచ్చినప్పుడు ఆయనకు గుర్తొచ్చింది. చూడండి, దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటుందండి. అనవసరమైన టైంలో జ్ఞాపకం చేయకుండా కరెక్ట్ అయిన టైంలో జ్ఞాపకం చేసి చివరికి రాజు ఎదుట తీసుకుపోయి ఒకే రోజులో యోసేపును నిలబెట్టారు. ఆ నిలబెట్టినప్పుడు యోసేపుకు ఉన్న ఆ వరమును బట్టి ఆయన ఏం చేశాడంటే రాజుకు ఆయన కళ గురించి, ఇంకా 7 సంవత్సరాలు రాబోయే కరువు గురించి, ఏ రీతిగా ఏం చేయాలో అని చెప్పి ఆయన రాజుతో మాట్లాడినప్పుడు రాజు ఎంతగా ఆయనను హెచ్చించారండి. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన అంటాడు, సింహాసనంలో మాత్రమే నేను నీకు పెద్ద, ఐఎమ్ జస్ట్ అబవ్ యూ ఇన్ ద థ్రోన్, బట్ బియాండ్ దాట్, దానికి ఎదుట ఇంకా చెప్పాలంటే యోసేపుకు మొత్తాధికారం, ఐగుప్తు అంతా ఏలడానికి ఆయన ఎదుట గుర్రములు ఆయన వెలుచినప్పుడు అందరూ నిలబడకూడదు, అలా సాష్టాంగం నమస్కారం చేసి కింద పడి ఉండాలి. అటువంటిగా దేవుడు ఆయనను ఒకే రోజులో హెచ్చించాడండి. హల్లెలూయా. మీకు కూడా దేవుడు ఒక రోజు ఒక తీయబడిన ఒక ద్వారంను ఆయన ఉంచగలడండి. హల్లెలూయా. మీరు దేవుని అందు యథార్థంగా మీరు జీవించినప్పుడు, దేవుని అందు భయభక్తితో మీరు జీవించినప్పుడు, దేవుని అందు మీరు నమ్మకంగా మీరు జీవించినప్పుడు తప్పకుండా ఏం జరుగుతుందంటే మీకు కరెక్ట్ అయిన టైంలో దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే అని రాయబడి ఉంది. అంటే జీవమునకు పోవు ద్వారము చాలా చాలా చిన్నదిగా ఉంది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తున్నాం పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే పౌలు జీవితంలో ఆయన ఎంత శ్రమ పడ్డాడో, నేను ఆయన పడిన శ్రమ గురించి బైబిల్ గ్రంథం నుండి తీసి ఒకరోజు మాట్లాడానండి. ఆయనలాగా కొరడాలతో కొట్టబడిన వారు ఎవరు ఉండరు. అంతగా కొట్టబడినాడు, అంతగా శ్రమ పడ్డాడు. అటువంటి శ్రమ పడినా కూడా ఆయన అంటున్నాడు, నాకు స్వార్థ చెప్పడానికి ఒక మార్గము తెరవబడినది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం మొదటి భాగం మనం చదువుదాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. అంటే ఇక్కడ తెలుగు బైబిల్లో మంచి సమయం అని ఉంది. కానీ తర్వాత నేను తమిళ్లో ఇంకా వేరే భాషలో ఇంకా ఇంగ్లీష్లో ఎలా ఉందంటే డోర్ ఫర్ ఎ గ్రేట్ డోర్ అండ్ ఎఫెక్చువల్ ఈజ్ ఓపెన్ అంటు మీ అని రాయబడి ఉంది. ఏ గ్రేట్ డోర్ ఈజ్ ఓపెన్ అంటు మీ అండ్ దెర్ ఆర్ మెనీ అడ్వర్సరీస్ అని అంటున్నాడు. అంటే నాకు చాలా ద్వారములు, ఒక పెద్ద ద్వారము తెరవబడి ఉంది స్వార్థ చెప్పడానికి అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు మంచి ఒక ద్వారము అక్కడ
తెరవబడి ఉన్నది సువార్త చెప్పడానికి అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా అదే కొరింథీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:12 2 Corinthians 2:12 రాయబడి ఉంది, క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము, అంటే ఇక్కడ కూడా సమయము అని ఉంది, అక్కడ ఇంగ్లీష్లో ఎఫెక్చువల్ డోర్, ఎ డోర్ వాజ్ ఓపెన్ అన్ టు మీ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. అంటే కరెక్ట్గా డోర్, ద్వారము అని చెప్పి తమిళ్ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో కూడా ఉంది. అంటే ఎఫెక్చువల్ డోర్ అంటే మంచి ఒక ద్వారం నాకు తెరిచి ప్రాప్తించి ఉన్నది, అంటే స్వార్థ చెప్పడానికి అని. ఇంకా కొలసీలకు రాసిన పత్రికల్లో కూడా మనం చూసినట్టయితే 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ మనం చూసినట్లయితే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకును అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అని రాయబడి ఉంది. అంటే మా కొరకు ఈ స్వార్థ చెప్పడానికి సరి అయిన మార్గము తెరవబడాలి. ఇప్పుడు మనం ఏం చేయలేమండి. ఒకప్పుడు అయితే నేను చిన్నప్పటి నుండి, అంటే పుట్టినప్పటి నుండే క్రిస్టియన్సేనండి. కానీ చిన్నప్పుడు మా ఊరు, నాకు జడ్సనయ్య గారికి ఒకే ఊరే. ఆ ఊర్లో నేను చూస్తాను కొన్నిసార్లు రోడ్లో సంత అంటారు కదా, అక్కడ నిలబడి కొందరు గట్టిగా బిగ్గరగా స్వార్థ చెప్తారండి. అంటే అలా చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ మనము కొన్నిసార్లు స్త్రీలు ఏం చేయలేము, అలా చేయలేము. కానీ నాకు దేవుడు ఎలా అంటే ఈరోజు ఒకవేళ నేను ప్రారంభించి మనం చూస్తే నేను అనుకుంటున్నాను 1994లో 94వ సంవత్సరం, నిన్నటి దినం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఎప్పుడు నేను ప్రారంభించానని. అంటే 94లో 94వ సంవత్సరం ఏమైందంటే ఒక కుమారుడు పుట్టి చనిపోయాడండి. ఆ కుమారుడు చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ బాబుని ఒకరోజు బ్రతికి ఉన్నాడు, సాయంత్రం వరకు చనిపోయాడు. 5 గంటలకు పుట్టి సాయంత్రం వరకు చనిపోయాడు. నాకు చెప్పొద్దు, నాకు హార్ట్ చాలా వీక్గా ఉంది, అది ఏదో డాక్టర్స్ వీళ్ళకి చెప్తే నాకు ఆ బాబును చూపించలేదు. రెండో బాబు, ఆ బాబుని తీసుకుపోయి మా ఒక సొంత ల్యాండ్లో, ఇట్లా పెద్ద ఒక 5 ఏకర్ ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్లో పోయి జడ్సన్ గారు సమాధి చేశారంట. కొన్ని రోజులు అయిపోయాక నాకు చాలా బాధ అయింది. అయ్యో, కనీసం బిడ్డను చూడలేదు కదా. అయితే నేను అన్నాను, సమాధి చేసిన స్థలానికైనా నన్ను తీసుకువెళ్ళండి, అక్కడైనా నేను చూస్తాను అన్నాను. సరే అని చెప్పి నన్ను తీసుకెళ్ళారండి. ఆ సమాధి చేసిన స్థలానికి వెళ్ళాను. వెళితే కొంచెం తవ్వి, చిన్న బిడ్డ కదా, సమాధి చేసి దానిపైన అట్లా కుప్పగా ఇట్లా మట్టిలాగా వేసి ఉంది. సిమెంట్ లేదు, ఏం లేదు, అప్పుడే సమాధి చేశారు కొన్ని దినాల క్రితం. అంటే అది చూసినప్పుడు నాకు అక్కడ దాని మీద అక్కడ అంతా ఎండిపోయి ఉంది, ఆ సమాధి చేసిన దాని మీద మాత్రం గడ్డి మొలిసి ఉందండి. నాకు చాలా బాధ, చాలా కోపం. నేను అంటున్నాను, నా బిడ్డ శరీరము ఈ గడ్డికి ఎరువైపోవాలనా అని చెప్పి బిగ్గరగా ఏడవడం ప్రారంభించాను. అప్పుడు అక్కడ ఆ పర్తి మిల్లో పని చేయడానికి వచ్చిన ఈ లంబడి వాళ్ళకు కొంచెం తులు, కన్నడ, తెలుగు అన్నీ మిక్స్ చేసి మాట్లాడతారు. వాళ్ళు మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళందరూ పక్కన, అక్కడ గోడ లేదు, ఏం లేదు. అప్పుడు అందరూ వచ్చారు, ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి. అప్పుడు అది చూపించి అన్నీ సైగా సగం సగం, నాకు కొంచెం అన్నీ మిక్స్ అండి. అప్పుడు కరెక్ట్గా తెలుగు రాదు, నాకు కన్నడ వచ్చు, కన్నడ, మలయాళం, హిందీ ఇవన్నీ వచ్చు కాబట్టి అన్నీ మిక్స్ చేసి ఎలాగో కొంచెం మాట్లాడతాను తెలుగు. సో వారితో కొంచెం కన్నడను తెలుగును కొంచెం దగ్గర ఉంటుంది, అక్షరాలు దాదాపు దగ్గర ఉంటుంది. సో నేను వారితో నేను అక్కడ ఉన్నప్పుడు వారు నన్ను చూసి అడిగారు, ఇది ఎవరు అని అడిగారు. నేను అన్నాను, నా బిడ్డ అన్నాను. ఇలా చూపించాను, నా బిడ్డ అని చూపించాను. అక్కడ మోకరించి ఉన్నాను. ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను ప్రార్థన చేస్తున్నానని అలా సైగా చూపించాను. ప్రార్థన చేస్తున్నాను అన్నాను. వెంటనే నన్ను చూసి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు అని అడిగారు. అలా నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, నేను ఎలా స్వార్థ చెప్పడం ప్రారంభించాను అని.
అంటే ఆ రోజు వారికి యేసు ప్రభు గురించి చెప్పాను. నేను అన్నాను, యేసు ప్రభును చూసి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాను. అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యో బిడ్డ చనిపోయింది అయినా ప్రార్థన చేసింది. అయితే ఒక ఆమె వచ్చి నన్ను అడిగింది, మాకు కూడా ప్రార్థన చేస్తావా అని అడిగింది. మాకు కూడా ప్రార్థన చేస్తావా అని అడిగింది. అప్పుడు నేనేమనంటాను తెలుసా, సరే ప్రార్థన చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఇంకొకరికి నేను ప్రార్థన చేశానండి. ఎక్కడ? సమాధి మీద. అక్కడ ప్రార్థన చేసినప్పుడు మేము బయలుదేరుతున్నాం ఒక పాత స్కూటర్లో. అప్పుడు ఒక ఆమె వచ్చి అడిగింది, వచ్చే వారం కూడా వస్తావా? అది ఆదివారం, అది వచ్చే వారం కూడా వస్తావా? మాతో మాట్లాడితే మాకు బాగుంది అన్నారు. నేను అన్నాను, సరే వస్తానన్నాను. మళ్ళా వారం కూడా నాకు మర్చిపోయాను. సడన్గా నాకు దేవుడు గుర్తు చేశాడు. ఆదివారం అక్కడ ప్రజలు నువ్వు చెప్పి వచ్చినా వస్తావని చెప్పి వెళ్ళు అని చెప్పి వెంటనే స్కూటర్ తీసుకొని మళ్ళీ వెళ్ళినాం. అక్కడ పోతే ఇంకొక 5 కలిసి ఉన్నారండి. అది ఒక 10 ఏకర్స్ ల్యాండ్ అండి. అది 10 ఏకర్ ల్యాండ్. ఇప్పుడు 2-3 కంపెనీలు ఉన్నాయి. మా కంపెనీ, తర్వాత మా బావగారి కంపెనీ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ స్థలానికి నేను వెళ్ళినప్పుడు కొంతమంది అందరూ చేరి ఉన్నారు. వారు అన్నారు, మాకు కూడా యేసు ప్రభు గురించి చెప్తావా అని. పెద్దగా ప్రసంగం చేయడం, వాక్యం తీసి మాట్లాడడం నాకు అప్పుడు తెలియదు, కానీ యేసు గురించి తెలుసు. చిన్నప్పటి నుండి బైబిల్ చదివాను కనుక నేను యేసు ప్రభు గురించి చెప్పాను. యేసు రక్షకుడని, సిలువలో మరణించాడని ఏం చెప్పానో నాకు గుర్తులేదు, కానీ ఏదో నాకు తెలిసింది చెప్పాను. అప్పుడు అన్నారు, అయిపోగానే వాళ్ళకి చాలా నచ్చింది, కింద కూర్చున్నారు. వాళ్ళు అన్నారు, నెక్స్ట్ వీక్ మరల వారం ఆదివారం వస్తావా అని అన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇలా ప్రారంభమైందండి నా సువార్త చెప్పడం. హల్లెలూయా. చిన్నదిగా మనము ఒక ద్వారము దేవుడు మీకు కూడా తెరుస్తాడండి. ఎవరో ఒక్కరు ఉంటారు, ఎవరో ఒక్కరు మీకు దేవుడు తీసుకొస్తారు మీ ఎదుట. అంటే వాళ్ళకు అక్కడ కథలు చెప్పకుండా వాళ్ళకు మీరు యేసు ప్రభు గురించి చెప్తే ఎవరికి తెలుసు, రేపో మాపో మీరు గొప్ప ప్రసంగికులు అవ్వచ్చు. ఆ రీతిగా నేను చెప్పడం ప్రారంభించాను. ఆ రీతిగా ప్రారంభించి చెప్పి తర్వాత తెలుగు లెర్న్ తెలుగు ఫ్రమ్ కన్నడ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆ బుక్ నుండి నేను అక్షరాలు నేను నేర్చుకున్నాను. అంటే కన్నడ అక్షరాలు, తెలుగు అక్షరాలు దగ్గర ఉంటుంది. సో దాని నుండి చాలా త్వరగా నేను తెలుగు నేర్చుకున్నాను. తర్వాత తెలుగులో కొద్దిగా మాట్లాడడం ప్రారంభించాను. ఇంకా కొంతమందికి అక్కడ ఇక్కడ గ్రామంలో వెళ్ళి మేము స్వార్థ చెప్పడం ప్రారంభించినాం. అలా ప్రారంభించిన స్వార్థ పని ఇప్పుడు వరకు ప్రపంచం అంతా 57 దేశాల్లో దేవుని స్వార్థను ప్రకటించి ఉన్నానండి. హల్లెలూయా. 57 కంట్రీస్. ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో దుబాయ్, షార్జా, అబుదాబి, అలైన్ అని చెప్పి మొత్తం 7 కంట్రీస్ అంటారా, కింగ్డమ్స్ అని అంటారండి. 7 కింగ్డమ్స్ అంటారు. ఆ 7 కింగ్డమ్స్ కూడా పోయాను. అది కలిస్తే 57 అయింది. 54 నుండి 57 అయింది. 57 కంట్రీస్ తిరగడానికి దేవుడు నాకు కృప చూపించాడు. చాలా భాషలు మాట్లాడతాను, కానీ ప్రసంగం అయితే 3 భాషల్లోనే మాట్లాడతాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ద్వారము మిమ్మల్ని వెతికి కొన్నిసార్లు వస్తుంది, అప్పుడు విడిచిపెట్టకండి. పౌలు, శీల గురించి మనం చూస్తున్నాం. చివరిగా చూసినట్లయితే వారు ఏం చేశారంట, వాక్యంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 16, 23, 25 ఇవన్నీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది. వారు 16వ అధ్యాయం 23లో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించితిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. 25లో అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీలాయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీంతో నేను ఈ మెసేజ్ ముగిస్తాను త్వరగా. ఇప్పుడు చెరచాలలో ఉన్నప్పుడు ఇప్పుడున్న చెరచాలలాగా కాదండి. అప్పుడున్న చెరచాలలో వస్త్రంలన్నీ తీసేస్తారు, చలిగా ఉంటుంది. ఈ చెయ్యి అటు సైడ్ గోడకు, ఈ చెయ్యి అటు సైడ్ గోడకు 2 కాళ్ళు కూడా బొండ వేసి బిగించి ఉంటుంది.
ఇంకా నేను ఆలోచించాను, అటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ రాయబడి ఉంది, పౌలు సీలాస్ ఏం చేశారంట? ప్రార్థన చేసి రాత్రి వేళలో వారు పాటలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. మధ్యరాత్రి వేళలో వారు ఏం చేశారు? దేవుణ్ణి ప్రార్థించి కీర్తనలు పాడుచుండరంట. అంటే కీర్తనలు వారు పాడుచున్నప్పుడు ఇంకా ఎవరు విన్నారు? ఇప్పుడు ఒకవేళ నేను పాట పాడితే మీరందరూ వింటారు కదా. అంటే ఖైదీలు ఉన్న చోటు వీరు పాట పాడితే ఖైదీలందరూ విన్నారు. నేనేం తెలుసా చెప్తాను, విన్నవారు వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని వాక్యము. అంటే వారు దేవుని గురించి ఏం పాటనో ఆ రోజు మనకు తెలియదు, కానీ వారు పాట పాడారు. అక్కడ ఖైదీలు కూడా వినుచుండేను. అక్కడ ఏం జరిగిందంట 26లో రాయబడి ఉంది, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరూ బంధకములు ఊడేరు. ఇక్కడ ఖైదీలు ఎటువంటి వారండి? దొంగలు, హత్య చేసేవారు అందరూ. కానీ ఎంత అద్భుతం అంటే వారు ఆ పాటలు విని, ప్రార్థనను విని, వారు ఒకవేళ వారు కూడా ఏం చేశారు? రక్షణ పొందారేమో. అంటే వారు అడుగుతున్నారు, ఆ ఖైదీలు అడుగుతున్నారు 30వ వచనంలో, వారిని వెలుపలెక్కి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమీ చెయ్యవలను అని ఆ ప్రిజన్ కీపర్, అంటే ప్రిజన్ ఒక చెరచాల్లో కాపుతున్నవాడు ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. 16:31లో, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించింది. ఆ రాత్రి టైంలో, ఆ టైంలోనే దేవుని వాక్యంను బోధించారంట. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగిని, వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎన్ని రోజులు ఒకవేళ మీరు దేవుని వాక్యంను విని, మీరు దేవుని చర్చ్కు వెళ్ళి వాక్యంను చదివి అంతా ఉంటే కూడా మనము ఎవరో ఒక్కరికి ఏం చేయాలండి? స్వార్థ చెప్పాలండి. దానిలో ఉన్న శక్తి, అంటే దానికి మైక్ అవసరం లేదు, ఏం లేదు. నేను ఇందాక చెప్పిన రీతిగా 1లో ప్రారంభించాను, తర్వాత 5 అయింది, 10 అయింది, 20 అయింది. ఆ గ్రౌండ్లో మేము లాస్ట్లో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు దాదాపు 30,000 మంది వచ్చారండి. 30,000 పీపుల్ వచ్చారు. హల్లెలూయా. దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యం. మీరు కూడా మీ జీవితంలో మీకు దేవుడు తెరిచిన ద్వారము, ఒకవేళ ఆర్థికంగా కావచ్చు, శరీర రీతిగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే స్వార్థ చెప్పడానికి కావచ్చు, ఎక్కడ దేవుడు మీకు తెరిచిన ద్వారమును ఉంచుచున్నాడో అక్కడ ప్రవేశించండి. ఈ సంవత్సరంలో దేవుడు మీకు మేలుతో నింపి మిమ్మల్ని దీవించును. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో అందరికీ కూడా ప్రభువా ఒక తెరిచిన ద్వారంను మీరు ఉంచి ఉన్నారని చెప్పి మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎవరెవరు జీవితంలో ప్రభువా వారి ద్వారములు మూయబడి ఉన్నదో తండ్రి, ఎవరెవరు శ్రమలో ఉన్నారో ప్రభువా, ఎవరెవరు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, వారి ఎదుట తెరిచిన ద్వారమును ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మూయబడిన ద్వారములను తెరవమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బంధకాలు వారి చేతిలో నుండి ఏ రీతిగా ఖైదీల చేతిలో నుండి ఊడిపోయిందో ఆ రీతిగానే ప్రభువా వారి చేతిలో నుండి, వారి కుటుంబంలో నుండి, వారి యొక్క సమస్యల్లో నుండి, అన్నిట్లో నుండి బంధకాలు ఊడిపోవునుగాక. ప్రతి ఒక్క జీవితంలో ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా మీరు గొప్ప కార్యంను చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బంధకాలు ఊడిపోవాలి తండ్రి, తెగిపోవాలి తండ్రి. ఈ రోజు నుండి తెరిచిన ద్వారంను వారి ఎదుట ఉంచండి ప్రభువా. వారికి ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, వారి కుటుంబ జీవితంలో కావచ్చు, ఎక్కడెక్కడ బంధకాలు ఉన్నాయో,
ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో అవన్నిటిని తొలగించి ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యంను చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు సమస్తము సాధ్యమని చెప్పి ప్రభువా మేము నమ్ముచున్నాం ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. Nothing is impossible with you, Lord. Thank you for your presence, Master. Thank you for your wonderful presence, Lord. ప్రభు నీ సన్నిధిని బట్టి, నీ ప్రభావంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరెవరు వ్యాధితో వచ్చారో, మీకు ఎక్కడెక్కడ వ్యాధి ఉందో ఒక చేయి అక్కడ ఉంచుకోండి. ఒకవేళ తర్వాత స్వస్థతను మీరు పొందినట్లయితే మీరు వచ్చి సాక్ష్యం చెప్పవచ్చు. బ్రదర్ మెసేజ్ అయిపోయినాక వచ్చి మీరు సాక్ష్యం చెప్పవచ్చు. లే యువర్ హ్యాండ్ వేర్ ఎవర్ యూ హ్యావ్ యువర్ సిక్నెస్. మీకు ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ నొప్పి ఉందో వీలైతే, లేదంటే మీ తల మీద, మీ నెత్తి మీద చేయి పెట్టుకోండి. దేవుడు నాకు ఇచ్చిన వరము స్వస్థత వరంలో ముఖ్యమైన ఒక వరం అండి. మీ చెయ్యి అక్కడ ఉంచుకోవచ్చు, మీ చెయ్యి అక్కడ ఉంచుకోవచ్చు. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే ఫాదర్. ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఎవరెవరికి నొప్పితో ఉందో, బాధతో ఉందో, కంటితో ఉన్నారో తండ్రి, ఏ సమస్యలతో ఉన్నారో, నొప్పులతో ఉన్నారో తండ్రి, క్యాన్సర్, గడ్డలు ఇవన్నీ కూడా యేసు నామములో కరిగిపోవాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఐ రిబ్యూక్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి సమస్యలు విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. శరీరాన్ని విడిచిపెట్టే యేసు నామములో కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి దురాత్మ సమూహములు, ప్రతి దురాత్మ సమస్యలు యేసు నామంలో శరీరాన్ని విడిచిపెట్టి యేసు నామంలో. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువునికే స్తోత్రం. ఎవరో ఒక్కరు మీ కుడి చెయ్యి భుజం పైన అండి, భుజం మీద చాలా బాధతో, ఆ ఎముక నొప్పితో మీరు వచ్చారు. దేవుని బలమైన శక్తి మిమ్మల్ని తాకుతోంది. మిమ్మల్ని ముట్టి ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎవరో మీ ఎడమ పక్క కడుపులో, అంటే అది కడుపా లేకపోతే వేరే ఏదైనా అవయవమా నాకు తెలియట్లేదు, ఎడమ పక్క కడుపు పక్కన మీకు చాలా అవస్థతో మీరు ఉన్నారు. అది ఏం సమస్యనో మీకు తెలుసు. దేవుని హస్తం మిమ్మల్ని తాకుతుంది. గాడ్స్ హ్యాండ్ ఈస్ టచింగ్ యూ. అదే రీతిగా కుడి కాళ్ళు మడిమ పైన చాలా అవస్థతో, నొప్పితో ఎవరో ఉన్నారు. దేవుని బలమైన హస్తం ఆ మడిమను ముట్టి స్వస్థపరుస్తున్నాడు ఇప్పుడే. లార్డ్ టచ్ అండ్ హీల్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. లార్డ్, ఇన్ జీసస్ నేమ్. ప్రభు మీరు అనేకులను ముట్టారు. ఎవరెవరు వారు చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారో ఆ భాగంను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. సమీపానికి, దూరానికి దేవుడైన యెహోవా మీ ప్రభువా భూదిగంతం అంత వరకు కూడా నీ సన్నిధి, నీ ప్రభావం ఉంది ప్రభువా. ఈ మైదానంలో నీ ప్రభావం ఉంది ప్రభువా. ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరు నిలబడి ప్రభు అడుగుతున్నారో వారు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని తండ్రి. ఎవరెవరు అడుగుతున్నారో వారందరినీ ప్రభు ముట్టమని నేను ప్రార్థిస్తున్నాను. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.